Hello friends, welcome to Honey GS classes. 20 June 2022 daily current affairs. 20 June importance ఏంటి? వరల్డ్ రెఫ్యూజీ డే, రెఫ్యూజీస్ డే, తెలుగులో ప్రపంచ శరణార్థుల దినము. ఈ సెకండ్ వరల్డ్ వార్ పూర్తయిపోయాక 1945లో పూర్తవుతుంది. ఈ వార్ యుద్ధం కారణంగా, క్రైమ్ కారణంగా చాలామంది సొంత ప్రదేశాలను విడిచిపెట్టి ఇతర దేశాలకు, నైబర్ కంట్రీస్కి వలసపోతారు. వాళ్ళ యొక్క రైట్స్ కోసము, హక్కుల కోసము, వాళ్ళ యొక్క సేఫ్ గార్డ్స్ రక్షణ కోసము, వాళ్ళ యొక్క డిగ్నిటీ గౌరవం కోసము వాళ్ళు ఎవరైనా కూడా ఎవరైనా కూడా వెన్ ఎక్కడి నుంచి వచ్చినా, వేర్ ఎక్కడికి వచ్చినా కంపల్సరీ ఒక 3 కాపాడాలని చెప్పేసి యుఎన్ఓ అనేది హ్యూమన్ కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ అని చెప్పేసి జెనీవా కేంద్రంగా దీన్ని స్థాపిస్తుంది. జెనీవా కేంద్రంగా హ్యూమన్ కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ అని చెప్పేసి యుఎన్ఓ స్థాపిస్తుంది. ఎందుకోసం అంటే వరల్డ్ వార్ 2లో ఎక్కువ ఎఫెక్ట్ అయింది ప్రపంచం మొత్తం అయింది, బట్ ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఏంటంటే ఐరోపా. సో ఐరోపా ఎఫెక్ట్ అయింది కాబట్టి ఐరోపాలో ఉన్న రెఫ్యూజీస్ కోసము, శరణార్థుల కోసము ఒక సంస్థ అనేది యుఎన్ఓ ఏర్పాటు చేస్తుంది. రైట్. 1951లో ఈ రెఫ్యూజుల మీద జెనీవాలో ఒక ఒప్పందం చేసుకుంటాం. అదే జెనీవా కన్వెన్షన్. సో జెనీవా కన్వెన్షన్ ఆన్ రెఫ్యూజీ అని చెప్పేసి శరణార్థుల యొక్క రక్షణ కోసము, వాళ్ళ గౌరవ కోసము, వాళ్ళ యొక్క హక్కుల కోసము జెనీవా ఒప్పందాన్ని చేసుకుంటాయి. ఇది ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు వర్తిస్తుంది అంటే ఎస్ వర్తిస్తుంది, బట్ పర్టికులర్లీ మెయిన్గా ఓన్లీ ఫర్ ఐరోపా. కాబట్టి దీన్ని 1967లో జెనీవా ప్రోటోకాల్, రెఫ్యూజీ ప్రోటోకాల్ అనే పేరుతోని ఎక్స్టెండ్ చేస్తారు వరల్డ్ మొత్తము. సో 51లో జెనీవా కన్వెన్షన్ ఎక్కువ శాతము ఐరోపాకి, 67 ప్రోటోకాల్ మాత్రము పూర్తిగా ప్రపంచంలో ఉన్న అన్ని రకాల రెఫ్యూజీస్కి వర్తిస్తుంది. వాళ్ళు యుద్ధం కారణంగా బయటకు వచ్చిన, ఆర్థిక సంక్షోభం కావచ్చు, లేదా జాతిపరమైన మతపరమైన వివక్షత కావచ్చు, లేదా కరువు వల్ల కావచ్చు, మొత్తం డిఫరెంట్ రీజన్స్ వల్ల బయటకు వస్తారు కదా. సో వాళ్ళ యొక్క రక్షణ కోసము ఈ 51, 67 ఒప్పందాలు పనిచేస్తాయి. ఇండియా అనేది ఈ రెండింటి మీద సైన్ చేయలేదని చెప్పాలి, సంతకం చేయలేదు. మరి ఎందుకు చేయలేదు అంటే కారణాలు ఏమైనప్పటికీ కూడా ఇండియా శరణార్థుల మీద ఎటువంటి చట్టాన్ని తీసుకురాలేదు, ఎటువంటి ఒప్పందం మీద సైన్ చేయలేదు. అయినప్పటికీ శ్రీలంక నుంచి తమిళ్స్ వస్తున్నారు. ఇప్పుడు శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వచ్చింది కాబట్టి తమిళ్స్ వస్తున్నారు. వాళ్ళకి ఓపెన్ డోర్, వాళ్ళకి డోర్స్ తెరిచే పెట్టింది. మయన్మార్ నుంచి రోహింగ్యాలు వస్తున్నారు, అనుమతిస్తుంది. సో ఇండియా యొక్క స్టాండ్ ఏంటి అంటే సైన్ చేయనప్పటికీ కూడా ఆర్థిక సంక్షోభము, ఆహార సంక్షోభము, కరువు వచ్చినప్పుడు ఆ దేశాల యొక్క శరణార్థులను కంపల్సరీ అనుమతిస్తుంది. సో మనకి 2001 వచ్చింది, ఒప్పందానికి 50 ఇయర్స్ అయిపోయినాయి. 50 ఇయర్స్ అయిపోయినాయి కాబట్టి ఆ సందర్భంగా 20 జూన్ని వరల్డ్ రెఫ్యూజీ డేగా అనౌన్స్మెంట్ చేస్తుంది. ఎవరు? యుఎన్ఓ యొక్క జనరల్ అసెంబ్లీ 2000 లోపల అనౌన్స్మెంట్ చేస్తుంది. 2001 నుంచి 50 ఇయర్స్ అయిపోయింది కాబట్టి యుఎన్హెచ్సిఆర్ అనేది సెలబ్రేట్ చేస్తుంది. యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ అని చెప్పేసి ఇది సెలబ్రేట్ చేస్తుంది అండి. సో 2022 థీమ్ చెప్పాలంటే, సో టుగెదర్ మనమంతా కలిసి వి హీల్ అంటే ఏంది? కోలుకోవడము దెబ్బ నుంచి. సో వి హీల్ కోలుకుందాము, లెర్న్ నేర్చుకుందాము, అండ్ షైన్ ప్రకాశిద్దామని చెప్పేసి. సో మనకి రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చింది, శ్రీలంక ఆర్థిక సంక్షోభం వచ్చింది, COVID-19 సంక్షోభం వచ్చింది. మొత్తం మీద వాటి నుంచి హీల్ కోలుకోవాలి, నేర్చుకోవాలి, ప్రకాశించాలని చెప్పేసి ఆ థీమ్ పెట్టుకుంది 2022. ఇది డే గురించి అండి. మనకు ఈ ఒప్పందము, ఈ డే తర్వాత ఈ యుఎన్హెచ్సిఆర్ అనే సంస్థ ఈ రెఫ్యూజీ మీద యాన్యువల్ రిపోర్ట్ ఇస్తుందండి. సో రిపోర్ట్ నేమ్ ఏంటి, ఆ రిపోర్ట్ యొక్క ట్రెండ్ ఎలా ఉంది? సో ఫస్ట్ సంస్థ ఏంటి? యుఎన్హెచ్సిఆర్. రిపోర్ట్ ఏంటి? రిపోర్ట్ నేమ్ అంటే సో గ్లోబల్ ట్రెండ్ రిపోర్ట్.
సో 2021 రిపోర్టు అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రపంచవ్యాప్తంగా డిఫరెంట్ రీజన్స్ వల్ల ఎవరైతే రెఫ్యూజీగా మారారో వాళ్ళ యొక్క డాటా అందిస్తుంది గ్లోబల్ ట్రెండ్ రిపోర్ట్లో భాగంగా. రైట్. మరి కారణం ఏంటి? ఒక వ్యక్తి ఎప్పుడు రెఫ్యూజీగా మారుతాడు, తన సొంత ప్రాంతాన్ని, సొంత దేశాన్ని వదిలి, నివాసాన్ని వదిలి ఎప్పుడు వెళ్తాడు అంటే కారణం యుద్ధం కావచ్చు, లేదా క్రైమ్ కావచ్చు, లేదా ఆర్థిక సంక్షోభం కావచ్చు, జాతిపరమైన మతపరమైన డిస్క్రిమినేషన్ ఉండొచ్చు. మొత్తం మీద కారణం ఏమైనప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా కూడా వాళ్ళ యొక్క డాటా అనేది కలెక్ట్ చేస్తుందండి. చూస్తే మొత్తం మీద 89.3 మిలియన్స్ ఉన్నారు. సో 89.3 మిలియన్స్ అంటే సుమారుగా 90 మిలియన్స్, సుమారుగా 9 కోట్లు అని చెప్పేసి మనం రౌండ్ ఫిగర్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మొత్తమే సుమారుగా ఎక్కువ మంది ఇంటర్నల్గా రెఫ్యూజీ ఉన్నారు. ఇంటర్నల్ మీన్స్ అదే దేశంలో ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి. ఎగ్జాంపుల్ మనకు చెప్పాలంటే బ్రూ తెగ, ఇది వాస్తవంగా మిజోరంలో ఉండే. ఈ మిజోరంలో ఉన్న మీజో కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ మీజో కమ్యూనిటీ వీళ్ళని వెళ్ళగొడుతుంది. వీళ్ళు త్రిపురాకి పోతారు రెఫ్యూజీగా. సో అది ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్, అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి దేశం లోపల జరిగింది. సో ఆల్మోస్ట్ సగం కంటే ఎక్కువ మంది కూడా ఇంటర్నల్గానే డిస్ప్లేస్మెంట్ జరిగింది. నెక్స్ట్, ఇందులో ఎక్కువ మంది ఆఫ్రికా ఖండం అండి. ఎక్కువ ఆఫ్రికా లేదా ఆసియా. అంటే ఏంటిది? అల్ప ఆదాయ దేశము లేదా మధ్య ఆదాయ దేశము, లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సో అవి ఎక్కువ జరిగినాయి డిస్ప్లేస్మెంట్ అనేది, రెఫ్యూజీస్ అనేది. సో మనం డాటా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఏం డాటా అంటే, సో రెఫ్యూజీలు ఎక్కువ ఉన్నవాళ్ళు ఎక్కడ దేశస్తులు ఉన్నారు ఒకటి. ఈ రెఫ్యూజీ వాళ్ళకు హోస్ట్ ఇచ్చే కంట్రీస్ యొక్క జాబితా ఏంటి? ఫస్ట్ చూస్తే జనరల్గా రెఫ్యూజీ అంటే ఎక్కడ ఉన్న దేశానికి వెళ్ళరు. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగింది. ఉక్రెయిన్ యొక్క పౌరులు పోలాండ్కి వేయలు ఎక్కువ, ఎందుకు? పక్కనే ఉంది కాబట్టి. సో మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది అవసరం లేదు, దీని పక్కన ఏది ఉందో అదే ఆన్సర్. సో రెఫ్యూజీ కంట్రీ గుర్తుపెట్టుకోవాలి, హోస్ట్ కంట్రీ అనేది లాజిక్గా మ్యాప్ అండ్ బేస్లో గుర్తుపెట్టుకోవాలి. సిరియా అండ్ ఎక్కువ రెఫ్యూజీలో ఉన్న కంట్రీ సిరియాలో ఆ సివిలియన్ వార్ వల్ల, అంతర్యుద్ధం వల్ల చాలామంది దేశానికి తరలిపోతారు, ఇతర దేశాలకి. సిరియాని ఏమంటామంటే రెఫ్యూజీ యొక్క ప్రొడక్షన్ అని చెప్పేసి పిలుస్తాం. శరణార్థులను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ అని చెప్పేసి సిరియాని పిలుస్తాం. సిరియా. సెకండ్ వచ్చేసి వెనిజులా. మరి ఇది ఎందుకు వచ్చిందంటే ఇది ఆర్థిక సంక్షోభం కారణంగా వచ్చింది వెనిజులా. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్. ఇది ఎందుకు వచ్చింది? ఈ తాలిబాన్లు ఆగస్టు 2021లో అధికారం తీసుకుంటారు. ఈ తాలిబాన్స్కి భయపడి చాలామంది పారిపోతారు పక్క దేశాలకి. నెక్స్ట్ దక్షిణ సుడాన్, పేదరికము, కరువు కారణంగా తరలిపోతున్నారు. సో నెక్స్ట్ ఏది? సిరియా, వెనిజులా, ఆఫ్ఘనిస్తాన్, సుడాన్. సో మనకి ఇక్కడ ఏంటిది? సిరియా వాళ్ళు ఎక్కువ టర్కీకి, సో టర్కీ అనే పేరు ఇటీవల తుర్కియా మార్చిండ్రు, తుర్కియా. సో మనకి 4 అవసరం లేదు, జస్ట్ ఫస్ట్ 3 కంపల్సరీ అవసరం. సో టర్కీ అనేది తుర్కియాగా మారింది. వెనుజులా వాళ్ళు కొలంబియాకి పోతున్నారు, ఎక్కువ కొలంబియాకి పోతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇండియాకి రావట్లేదు, పాకిస్తాన్కి పోతున్నారు ఎక్కువ, పాకిస్తాన్. సుడాన్ వాళ్ళు ఉగాండాకి పోతున్నారు. నెక్స్ట్ మయన్మార్ అండి. సో మయన్మార్లో ఎవరు అంటే ఈ రోహింగ్యా అని చెప్పేసి ఉంటారు ముస్లింలు. ఈ బంగ్లాదేశ్ ఏమంటుంది? ఈ బంగ్లాదేశ్ వాళ్ళ నుంచి వచ్చిందని చెప్పేసి మయన్మార్ అంటుంది. మయన్మార్ ఏమో వీళ్ళు మీ వాళ్ళే అని చెప్పేసి అంటుంది. రోహింగ్యాలు మొత్తం మీద ఏ దేశానికి చెందని పౌరులు వాళ్ళు. సో రోహింగ్యా ముస్లింలని మయన్మారు వెళ్ళగొడితే వీళ్ళు బంగ్లాదేశ్కి వెళ్ళిపోతున్నారు. సో మనకి మొత్తం మీద 5 ఉన్నాయి. నెక్స్ట్ తొలిసారిగా ఈ రెఫ్యూజీ రిపోర్ట్ అనేది విపత్తుల కారణంగా, ఈ క్లైమేట్ చేంజ్ కారణంగా, డిజాస్టర్స్ కారణంగా ఎంతమంది రెఫ్యూజీ అయిందని చెప్పేసి డాటా ఫస్ట్ టైం అనౌన్స్మెంట్ చేసింది. దీని ప్రకారం చూస్తే చైనా అండి ఫస్ట్ అనేది, సెకండ్ ఫిలిప్పీన్స్ ఉన్నది, ఫిలిప్పీన్స్, థర్డ్ వచ్చేసి మన ఇండియా ఉంది. ఇండియాలో 4.9 మిలియన్స్,
సుమారుగా 5 మిలియన్స్, సుమారుగా 50 lakhs, సుమారుగా 1/2 కోటి మంది విపత్తుల కారణంగా, పర్యావరణ మార్పుల కారణంగా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోతున్నారు. ఇండియాలో ఉన్న వలస ఏంటి అంటే ఎక్కువ, సో ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్తున్నారు రెఫ్యూజీగా. రైట్, ఇది అయితే ఇక్కడ ఏంటిది, ఈ చైనా 6 మిలియన్స్ అట, ఇదంతా డాటా అవసరం లేదు, 6 మిలియన్స్ అట. సో ఇది మనకి ఈ విపత్తుల మీద ఉన్న డాటా అండి. రెఫ్యూజీస్ ఎక్కువ ఉన్నది ఏంటిది, ఈ రెఫ్యూజీ యొక్క హోస్ట్ కంట్రీ ఏంటిది, విపత్తుల కారణంగా ఎంతమంది అయినారు, ఇండియాలో ఎంతమంది అయినలు చూస్తే అది ఒకటి ప్రశ్న వస్తుంది స్టేట్మెంట్ రూపంలో. విపత్తుల కారణంగా రెఫ్యూజీగా మారిన వాళ్ళు తాత్కాలిక బేస్లో మాత్రమే, టెంపరీ బేస్లో ఈ విపత్తు ఉపశమనం వచ్చినాక మళ్ళీ తిరిగి తమ యొక్క సొంత గూటికి వెళ్ళిపోతారట. ఎగ్జాంపుల్ మనకి అస్సాంలో ఇప్పుడు ఫ్లడ్స్ వస్తున్నాయి, వరద వస్తుంది. అస్సాం నుంచి ఇతర ప్రాంతానికి వెళ్ళిపోయినలు, వరద తగ్గింది, సొంత ప్రాంతానికి వస్తారు. అది నెక్స్ట్ మనకి ఉజ్జల్ అభియాన్ పాలిటీ అండి ఇది. సో ఉజ్జల్ అభియాన్ ఈయన ఎవరు అంటే తెలంగాణ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్గా ఎలివేట్ అయ్యాడు. మనము ఒక జడ్జి చీఫ్ జస్టిస్గా అయినప్పుడు ప్రమోషన్ అని చెప్పేసి పిలవద్దు. ఎందుకు అంటే, సో మనకి తెలంగాణ చూస్తే మొత్తం 42 మెంబర్స్ ఉన్నారు. శాంక్షన్ స్ట్రెంత్ ఎవరు, రాష్ట్రపతి శాంక్షన్ చేస్తాడు హైకోర్టు యొక్క స్ట్రెంత్ ఎంత అని. సుప్రీంకోర్టులో 34 ఉన్నారు. ఎవరు, సుప్రీంకోర్టు చెప్పేదంటే పార్లమెంటు సవరణ చేసి శాంక్షన్ చేస్తుంది. హైకోర్టు యొక్క మ్యాక్సిమం స్ట్రెంత్ డిసైడెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టు యొక్క స్ట్రెంత్ అనేది పార్లమెంటు చేస్తుంది. ఈ 42, 34 ఉన్నారు కదా, ఈ 34లో ఎవరు హెడ్ మనకి ఎన్వి రమణ. తెలంగాణ హైకోర్టుకి ఎవరు, సతీష్ చంద్ర. సో మిగతా 41 మెంబర్స్ ఈయన ఈక్వలే. ఇప్పుడు ఇతను ఎవరు, సెకండ్ సీనియర్ మోస్ట్ జడ్జి తెలంగాణ హైకోర్టులో. ఇతన్ని ఢిల్లీ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఢిల్లీ హైకోర్టు సీజేగా అపాయింట్మెంట్ చేస్తారు. కొలీజియం సిఫార్సు చేసింది, ఆమోదించిండు, అయిపోయింది. సో ఇతను వేయండి కాబట్టి సెకండ్ జడ్జి ఎవరు, ఉజ్జల్ అభియాన్ అన్నగా. ఇతన్ని ఏమంటామంటే ఎలివేటెడ్. సో ఎలివేషన్ చేసినామని చెప్పేసి పిలుస్తాం, ప్రమోషన్ కాదు, ఎలివేషన్. ఎందుకు అంటే ఈయన ఫస్ట్ అమాంగ్ ఈక్వల్, సమానుల్లో ప్రథముడు. ఈ ప్రశ్న వస్తుంది మనకి. ప్రధానమంత్రి కూడా క్యాబినెట్ మినిస్టర్స్లో, మంత్రిమండలిలో, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో సమానమే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి రోహిత్ శర్మ కెప్టెన్ T20 వరల్డ్ కప్ గెలిచినారు ఇండియా. అప్పుడు ఏమైంది, సో 11 మంది ఆడిన్లు, కప్పెత్తేది మాత్రం రోహిత్ శర్మ. అది రైట్. కొలీజియం అనేది ఈ న్యాయమూర్తుల నియామకం కోసము అండ్ బదిలీ కోసము రాష్ట్రపతికి సిఫార్సు చేస్తుంది. సో రాష్ట్రపతి ఆమోదించిండు కాబట్టి ఇవి అమల్లోకి వచ్చినాయి. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉజ్జల్ అభియాన్, తెలంగాణ హైకోర్టుగా పనిచేస్తున్నటువంటి సతీష్ చంద్రాని ఢిల్లీ హైకోర్టు సీజేగా ట్రాన్స్ఫర్ చేస్తారు. సో బదిలీకి అనుమతి వచ్చింది, నియామకానికి కూడా అనుమతి అనేది వచ్చింది. రైట్. రాష్ట్రపతి కొలీజియం యొక్క సిఫార్సుని ఒక్కసారి మాత్రమే వెనక్కి పంపొచ్చు. బట్ రెండవసారి అదే పేరుని కొలీజియం సిఫార్సు చేస్తే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఎంత కాలం అని చెప్పేసి టైం లిమిట్ లేదు కాబట్టి ఎంత కాలం సేపైనా వాయిదా వేయవచ్చు రాష్ట్రపతి. కొలీజియం అంటే ఇది రాజ్యాంగంలో లేదు, పార్లమెంటు చట్టము చేయలేదు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా కాదు. మరి ఎలా వచ్చిందంటే సుప్రీంకోర్టు యొక్క తీర్పుల ఫలితంగా వచ్చింది కొలీజియం సిస్టమ్. రైట్. అది ఎలా పనిచేస్తుంది, దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటి, మనం నెంబర్ ఆఫ్ టైం డిస్కస్ చేసినాం, మళ్ళీ అవసరం లేదు. నెపోటిజము, పక్షపాతం అని చెప్పేసి కొలీజియం మీద ఉన్న మెయిన్ అపవాదు. నెక్స్ట్ పిఎం ఈ విద్య, ఈ స్కీమ్కి యునెస్కో అవార్డు వచ్చిందండి. సో మనకి ఈ స్కీమ్ మీద ప్రశ్న వచ్చింది, యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2022లో ప్రశ్న వచ్చింది. పిఎం ఈ విద్య పథకానికి యునెస్కో అవార్డు వచ్చింది.
ఈ స్కీమ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే వాస్తవంగా మన కోవిడ్-19 వచ్చినప్పుడు లాక్డౌన్ టైంలో ఎక్కువ స్కూల్స్ క్లోజ్ ఉన్నాయి. ఆ స్కూల్స్ క్లోజ్ ఉన్నప్పుడు పిల్లలకి విద్య అవసరం కాబట్టి పిఎం ఈ విద్య పేరుతోని ఈ కోవిడ్-19 ప్యాకేజీ అని చెప్పేసి ఉంటుంది. ఈ ప్యాకేజీలో భాగంగా ఏంటిది, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్. ఇదేంటిది, కోవిడ్-19 యొక్క ప్యాకేజీ. డిఫరెంట్ సెక్టార్ వాళ్ళకి ఈ నిర్భర్ భారత్ అభియాన్ ద్వారా కొన్ని స్కీమ్స్ ప్రవేశపెట్టింది. అందులో భాగంగా విద్య కోసము పిఎం ఈ విద్య, నథింగ్ బట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్. పిల్లలు డ్రాప్అవుట్ కాకుండా, చదువుల్లో ఆటంకం రాకుండా పిఎం ఈ విద్య అనే పథకాన్ని ప్రవేశపెట్టింది కోవిడ్-19 టైంలో. దీంట్లో మొత్తం మనకి 3 ఉంటాయండి ఈ పిఎం ఈ విద్య లోపల. ఫస్ట్ది ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు సో 1 క్లాస్ 1 ఛానల్. సో ప్రతి క్లాస్కి ఒక ఛానల్ కేటాయించింది. ఇంటర్నెట్ సౌకర్యం లేకుంటే స్వయం ప్రభ, సో స్వయం ప్రభ పేరుతోని ఒక డిటిహెచ్ ఛానల్ని స్టార్ట్ చేస్తుంది. మొత్తం 34 ఛానల్స్ ఉంటాయి. ఎవరికిది స్వయం ప్రభ అంటే ఇంటర్నెట్ సౌకర్యం లేకుంటే వాళ్ళు విద్యకు దూరంగా ఉండొద్దు కాబట్టి వాళ్ళ కోసము స్వయం ప్రభ. నెక్స్ట్ దీక్ష ప్లాట్ఫామ్. సో ప్లాట్ఫామ్ ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అండి. దీక్ష లోపల ఏముంటుందంటే మొత్తం ఈ కంటెంట్ ఉంటుంది. ఈ కంటెంట్ మీన్స్ స్కూల్ యొక్క కరికులం ఏదైతే ఉందో ఆ కరికులం యొక్క విషయాలన్నీ కూడా దీక్ష ప్లాట్ఫామ్లో ఉంటుంది. ఇందులో ఉన్నదాన్ని ఇవి బోధిస్తాయి. ఇవేమో టీవీ ఛానల్స్, ఇదేమో డిజిటల్ ప్లాట్ఫాము. సో దీక్ష ప్లాట్ఫామ్లో ఈ కంటెంట్ ఉంటుంది. కంటెంట్ని వీళ్ళు బోధిస్తారు. ఈ దీక్ష ప్లాట్ఫామ్ని ఏమంటామంటే సో 1 నేషన్ 1 ప్లాట్ఫామ్ అంటాం. సో 1 నేషన్ 1 డిజిటల్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి దీక్ష ప్లాట్ఫామ్ని పిలుస్తాం. సో ఇంత కృషి చేసింది కాబట్టి, ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి, సో పిఎం ఈ విద్యకి పిల్లల కోసము ఎఫోర్ట్ పెట్టింది కాబట్టి యునెస్కో అనేది అవార్డు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ రేడియో. ఇది ఒక స్కీమ్ అండి. దీన్ని మాజీ అంటే ఇంతకుముందున్న పాస్ట్లో ఉన్న మినిస్టర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ యొక్క సెక్రటరీ ధ్యానేశ్వర్ దీన్ని లాంచ్ చేస్తారండి. ధ్యానేశ్వర్ అని చెప్పేసి మినిస్టర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశాంగ శాఖ యొక్క కార్యదర్శిగా పనిచేసినటువంటి ధ్యానేశ్వర్ ఈ రేడియో స్కీమ్ లాంచ్ చేస్తుండే. ఆయన పర్సనల్గా అన్నట్టు, అది పర్సనల్గా ఏంటిదంటే ఇక్కడ రెస్క్యూ ఎవ్రీ డిస్ట్రెస్డ్ ఇండియన్ ఇన్ ఓవర్సీస్. అంటే ఎవరైతే విదేశాలకు వెళ్ళిన ఇండియన్స్, ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్ళిన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ మోసపోయినప్పుడు, వీసా కానీ లేకుంటే ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు సో పని కల్పిస్తా అని చెప్పేసి డబ్బులు తీసుకోవడము, అక్కడికి వెళ్ళినాక పని ఇవ్వకపోవడము, అలాంటి మోసాలకి ఈ రేడియో అనే ఒక ప్రోగ్రామ్ అనేది సర్వీస్ అందిస్తుంది. సో మోసానికి వ్యతిరేకంగా సర్వీస్ అనేది అందిస్తుంది. సో ఏంటిది, రెస్క్యూ ఎవ్రీ డిస్ట్రెస్డ్ ఇండియన్ ఇన్ ఓవర్సీస్ అని చెప్పేసి అది ఒక స్కీమ్ అంతే. నెక్స్ట్ ప్రగతి మైదాన్ సమీకృత క్యారిడర్. సో ఇది ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ క్యారిడర్. ఇది ఏంటిది, ఇది వాస్తవంగా ఇది ఢిల్లీలో ఉంది. దీన్ని మోడీ జాతకి అంకితం చేస్తాడు. ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఈ ప్రగతి మైదానం అనేది ఒక దాన్ని ఏమంటారు, ట్రేడ్ సెక్టార్, ట్రేడ్ స్టోర్, వాణిజ్య కూడలి అండి. ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి ఆ రద్దీ నివారణ కోసము ఒక టన్నెల్ తవ్విండ్లు, రోడ్ అది సొరంగం నిర్మించిండ్లు. సో 3 చేంజ్ ఎంతో మొత్తం మీద కిలోమీటర్స్ అనేది ఉంటుంది ఇది. సో టన్నెల్ సొరంగం అనేది ఉంటుంది. ఇక్కడ ఒక 6 పాసెస్ కూడా ఉంటాయి. ఇది సొరంగం అండి, సొరంగం ఇది. సో పైన రోడ్ ఉంటుంది, రోడ్డు నుంచే బస్సులు పోతాయి, కింద నుంచి పోతాయి కాబట్టి సో మనకి ఇక్కడ ఇబ్బంది అనేది ఉండదు. అంటే రద్దీ అనేది, ట్రాఫిక్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ ఒక 6 సొరంగాలు ఉన్నాయి అటు ఇట్లా 6 అనేవి
రోడ్డుకి కలుపుతాయట. సో అది మనకి ప్రగతి మైదాన సమీకృత అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న రాకపోవచ్చు, బట్ పిఐబి సైట్లో ఉంది కాబట్టి మోడీ జాతికి అంకితం కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దాని లక్ష్యం ఏంటిదంటే జస్ట్ ట్రాఫిక్ని డిక్రీజ్ చేయాలి, అందుకే లోపల నుంచి పోవాలి సొరంగం నుంచి. నెక్స్ట్ బాంబే సమాచార్ వార్తల్లో ఉంది. సో ఫార్దుంజీ మర్జబాన్, ఈ ఫార్దుంజీ మర్జబాన్ అని చెప్పేసి బాంబే సమాచార్ యొక్క ఇది సంపాదకుడు, ఫౌండర్ ఆఫ్ ది బాంబే సమాచార్. ఇది 1822లో స్థాపించబడింది కాబట్టి సో 200 ఇయర్స్ అయిపోయిందండి, 200 ఇయర్స్ అయిపోయింది ఇది. సో ప్రజెంట్ పనిచేస్తున్న ఆసియాలోని అత్యంత పురాతన పత్రిక బాంబే సమాచార్. దీని పేరు మార్చినారు ముంబై సమాచారుగా, ముంబై సమాచార్. ఇది ఏ భాషలో ఉంటుంది అంటే గుజరాతీ భాషలో ఉన్నది ప్లస్ ఆంగ్ల భాషలో కూడా ఉన్నది, గుజరాతీ ప్లస్ ఆంగ్ల భాషలో కూడా ఉన్నది. 200 ఏళ్ళు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇటీవల ఒక పత్రిక, ఒక ప్రింటింగ్ ప్రెస్ అనేది 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నది. ఏది? గీతా ప్రెస్ అనేది. సో మనది వార్తలో ఉన్న దీని రూపకర్త ఎవరు అంటే ఫౌండరు జయా దయాల్ అని చెప్పేసి. సో జయా దయాల్ గీతా ప్రెస్ 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నది. ఇన్ఫ్యాక్ట్ ఈ గీతా ప్రెస్ యొక్క రికార్డ్ ఏంటి అంటే ఎక్కువ పుస్తకాలను ప్రింట్ చేసిన సంస్థ గీతా ప్రెస్. బాంబే సమాచారం అనేది 200 ఇయర్స్ అయిపోయింది, గీతా ప్రెస్ అనేది 100 ఏళ్ళు అయిపోయింది. మనకి ఇండియాలో ఫస్ట్ పత్రిక ఏంటి అని చెప్పేసి బెంగాల్ గెజిట్, ఇండియాలో ఫస్ట్ పత్రిక. దీన్ని జేమ్స్ హుకీ అని చెప్పేసి ప్రచురిస్తాడు. ఇండియన్స్ యొక్క ఫస్ట్ పత్రిక అంటే సంవాద కౌముది వస్తుంది. సో సంవాద కౌముది ఇది ఇండియన్ హిస్టరీలో వస్తుంది. రాజా రామ్మోహన్ రాయ్ అని చెప్పేసి బెంగాలీ భాషలో పత్రిక ఇది. సంవాద కౌముది ఇండియన్స్ యొక్క ఫస్ట్ పత్రిక, బెంగాల్ గెజిట్ ఇండియాలో ఫస్ట్ పత్రిక. మీకు ప్రశ్న ఏంటి అంటే తెలంగాణలో ఫస్ట్ పత్రిక ఏంటిది? తెలంగాణలో ఫస్ట్ పత్రిక ఏంటిది? సో అది మనకి బాంబే సమాచార్ 100 ఏళ్ళు పూర్తి చేసుకుంది. నెక్స్ట్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అంటే హిస్టరీ పరంగా ఇది. సో క్రాంతి గాథ. సో క్రాంతి గాథ అంటే ఈ మహారాష్ట్రలో ఉన్న విప్లవకారులు వసంతరావు బల్వంత్ ఫాడ్కే, తిలక్, చపేకర్ సోదరులు, మదన్ లాల్ దింగ్రా, విడి సావర్కర్, గణేష్ సావర్కర్, తర్వాత అనంత లక్ష్మణ్ కార్కరే అని చెప్పేసి వీళ్ళంతా మహారాష్ట్రలో ఉన్న విప్లవకారులు. వాళ్ళ యొక్క ఫోటో గ్యాలరీ ఇదే క్రాంతి గాథ. సో ముంబైలో స్టార్ట్ అయింది. ముంబైలో ఎవరు వీళ్ళు? విప్లవకారులు అని చెప్పేసి. వీళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి? వసంతరావు బల్వంత్ ఫాడ్కే వస్తే ఇతను ఈ భారతదేశంలోనే విప్లవ ఉద్యమాలకు పితామహుడు, మహారాష్ట్రలో ఉంటాడు. ఈ చపేకర్ సోదరులు ఎవరు? దామోదర్ చాపేకర్ అండ్ బాలకృష్ణ చాపేకర్ అని చెప్పేసి ర్యాండ్ని చంపేస్తారు. ఈ పూణేలో ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు ఈ ర్యాండే వస్తాడు, అతను చంపేస్తాడు. ఈ భారతదేశంలో విప్లవాత్మక చర్యలకి ఇది నాంది, ర్యాండ్ హత్య అనేది. ఈ ర్యాండ్ హత్యకు ఈ తిలక్ కారణం అని చెప్పేసి తిలక్ని సెడిషన్ యాక్ట్ కింద ఫస్ట్ టైం అరెస్ట్ చేస్తారు. నెక్స్ట్ ఈ విడి సావర్కర్ అండ్ గణేష్ సావర్కర్ ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు బ్రదర్స్ వాళ్ళు. తర్వాత ఇంకెవరు? మన అనంత లక్ష్మణ్ కార్కే నాసిక్ జిల్లా జడ్జి జాక్సన్ని చంపేస్తాడు. మోహన్ లాల్ దింగ్రా, విడి సావర్కర్ బెస్ట్ ఫ్రెండ్స్ లండన్లో. ఈ విడి సావర్కర్ లండన్కు పోయేందుకు శ్యామ్జీ కృష్ణవర్మ హెల్ప్ చేస్తాడు. లండన్లో మన మదన్ లాల్ దింగ్రాని ఉరితీస్తారు. సో విదేశాల్లో ఉరి తీయబడ్డ విప్లవకారుడు ఎవరు అంటే మదన్ లాల్ దింగ్రా. అదంతా మనకి ఏమవసరం లేదు, జస్ట్ మహారాష్ట్రలో విప్లవాత్మక కార్యకలాపాల వ్యక్తుల యొక్క ఫోటో గ్యాలరీ క్రాంతి గాథ. నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ స్కీమ్ అండి అది. సో ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన. ఇది ఏంటిదంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క 41 మినిస్ట్రియల్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో 41 మంత్రిత్వ శాఖలు ఈ ట్రైబల్ పీపుల్ కోసము ఎటువంటి స్కీమ్స్ అందిస్తున్నాయో ఆ స్కీమ్స్ని వేగంగా వాళ్ళకి చేరవేసేలా
ఈ ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన అనేది కృషి చేస్తుంది. సో 41 మంత్రిత్వ శాఖల యొక్క స్కీమ్స్ని వేగవంతంగా ఇంప్లిమెంటేషన్ చేసేందుకు ఈ యోజన అనేది పనిచేస్తుంది. సో మనకి ట్రైబ్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి మనకు ప్రశ్న వస్తుందండి. అంటే ఏ ట్రైబ్స్ వార్తల్లో ఉన్నాయి, మనము జనవరి నుంచి తీసుకుంటున్నాం, 2022 నుంచి తీసుకుంటున్నాం, రైట్. ట్రైబ్స్ స్టేట్ అని చెప్పేసి మ్యాచ్ ద ఫాలోయింగ్, లేదా 4 ఇచ్చేసి సరికానిది ఏది అని చెప్పేసి 4 మ్యాచింగ్ ఇచ్చేసి 2 జాతులు సరైనవి 1 సరైంది అని చెప్పేసి మనకు యూపీఎస్సీ ట్రెండ్ ప్రశ్నల యొక్క సరళి చూస్తే అట్లా వస్తుంది. సో మనం ఫస్ట్ చూస్తే ఈ ఒకటి హట్టీలు వార్తల్లో ఉన్నారండి. ఈ హట్టి ఎందుకు వార్తల్లో ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్ స్టేట్లో ఎస్టీ హోదా కోసం వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఎస్టీ హోదా మాకు ఇవ్వాలని చెప్పేసి. దేశంలో ఎస్టీ హోదా ఎలా ఇస్తారంటే 342 ఆర్టికల్ ప్రకారము ఆ రాష్ట్ర గవర్నర్ని సంప్రదించి, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి రాష్ట్రపతి నోటిఫై చేస్తాడు. నెక్స్ట్, ఈ ఎస్టీ జాబితాలో మార్పులు చేయాలంటే పార్లమెంట్కి అధికారం ఉన్నది. పార్లమెంట్ సవరణ చేయవచ్చు. ఎగ్జాంపుల్ మనకి ఈ లాస్ట్ బడ్జెట్ సెషన్లో ఈ కుకీ యొక్క సబ్ కమ్యూనిటీగా ఎవరిని డార్లంగ్ కమ్యూనిటీని గుర్తిస్తుంది పార్లమెంట్ చట్టం చేసి. ఎస్టీగా గుర్తించేది రాష్ట్రపతి. ఎస్టీలో మార్పులు చేయాలంటే పార్లమెంట్కి అధికారం ఉంటుంది. నెక్స్ట్, ఎస్టీ యొక్క జాబితా స్టేట్ టు స్టేట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఒక రాష్ట్రంలో ఎస్టీ ఇంకో రాష్ట్రంలో ఎస్టీ కాకపోవచ్చు. ఎస్సీ అనేది ఇండియా మొత్తం ఒకటే ఉంటుంది, ఎస్టీ అనేది స్టేట్ టు స్టేట్ డిఫరెంట్ ఉంటుంది. సో హట్టి వాళ్ళు ఎస్టీ హోదా కోసము ఫైట్ చేస్తున్నారు. డార్లాంగ్ వాళ్ళు వీళ్ళకి ఎస్టీ హోదా వచ్చింది, బట్ కుకీ యొక్క సబ్ కమ్యూనిటీగా వచ్చింది. వీళ్ళు త్రిపురలో ఉంటారు. ఇది మనకి లాస్ట్ లోక్సభ అనేది ఆమోదించింది. మొన్న బడ్జెట్ సెషన్లో రాష్ట్రపతి సైన్ చేస్తాడు. సో డార్లంగ్ త్రిపుర. నెక్స్ట్ బ్రూ తెగ అండి. ఈ బ్రూ తెగ ఇది కూడా త్రిపురనే. ఇది ఎందుకు వార్తల్లో ఉంది అంటే వాస్తవంగా బ్రూ తెగ వాళ్ళు త్రిపుర కాదు, వీళ్ళు మీజోరంలో ఉన్న హయ్యర్ ట్రైబల్ కమ్యూనిటీ మీజో అని చెప్పేసి ఉంటుంది. ఆ మీజో తెగ వాళ్ళు ఫైట్ చేసి వీళ్ళని బయటకి పంపిస్తే త్రిపురకి పక్కనే ఉన్న త్రిపురకి తరలిపోతారు. సో మనకి ఇటీవల త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంటారు త్రిపుర, ఇండియా అండ్ మిజోరం. ఈ బ్రూ కమ్యూనిటీని త్రిపురలో వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్గా గుర్తించారు. మనకి ఈ 2011 సెన్సెస్ ప్రకారం పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అని చెప్పేసి పీవీటీజీ అని చెప్పేసి ఉంటుంది. దుర్బలత్వంగా ఉన్న ట్రైబల్ కమ్యూనిటీ అని, అత్యంత వెనుకబడ్డ ట్రైబల్ గ్రూప్ అన్నట్టు అది. ఇవి మొత్తం 75 ఉన్నాయండి 2011 సెన్సెస్ ప్రకారము. ఈ బ్రూ తెగ +1 చేస్తే 76 అవుతాయి. మనకి సెన్సెస్ 2021 లెక్కించలేదు కాబట్టి కోవిడ్-19 కారణంగా 75 మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఈ 75 కూడా 18 స్టేట్స్ నుంచి ప్లస్ ఒక యూటీ నుంచి ఉంది. ఆ ఒక యూటీ అండమాన్ నికోబార్ దీవులు. ఈ ప్రశ్న నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది. 2016 ఈ యూపీఎస్ సివిల్స్ బిట్ కూడా ఇదే అండి. సో 18 స్టేట్స్ ఒక యూటీలో పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనేది ఉన్నది. నెక్స్ట్ చెక్మాలు ఉన్నారు. ఈ చెక్మాలు ఉండేది ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్లో. సో వీళ్ళెందుకు ఫైట్ చేస్తున్నారంటే వీళ్ళ సెన్సెస్ లెక్కించమని అరుణాచల్ ప్రదేశ్ గవర్నరు రాష్ట్ర ప్రభుత్వం ట్రై చేస్తే వీళ్ళు వ్యతిరేకిస్తారు. ఆ సెన్సెస్ యొక్క ఆఫీసర్స్ని తరిమి కొడతారు చెక్మాలు అని చెప్పేసి. ఇంకోటి తాయి కంప్తి. సో వీళ్ళు కూడా మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నారు. వీళ్ళెందుకు వార్తల్లో వచ్చిందంటే ఇన్ఫ్యాక్ట్ మనకి ఈ ఫస్ట్ ఇండిపెండెన్స్ వార్, ఇండియన్ ఇండిపెండెన్స్ వార్ అని చెప్పేసి 1857 రివోల్ట్ని పిలుస్తాం మనం జనరల్గా. తర్వాత పైకా తిరుగుబాటు అని చెప్పేసి దాన్ని పిలవాలని చెప్పేసి మనకి డిమాండ్ ఉన్నది. ఈ తాయి కమిటీ వాళ్ళు ఏమంటారు అంటే అయ్యా 57లో జరిగింది, మేము 1839 లోపలనే బ్రిటిష్ వాళ్ళని అపోజ్ చేస్తూ రివోల్ట్ తీసుకొచ్చినాం. కాబట్టి ఈ తాయి కమిటీ యొక్క ట్రైబల్ కమ్యూనిటీ తిరుగుబాటుని ప్రథమ సంగ్రామంగా గుర్తించమని వీళ్ళు ఫైట్ చేస్తున్నారు తాయి కమిటీ అని చెప్పేసి.
నెక్స్ట్ కొన్యాక్ తెగ, వీళ్ళు ఎందుకు వార్తల్లో వచ్చిండ్రు మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ కొన్యాక్ తెగ అనేది. సో నాగాలాండ్లో ఈ సివిలియన్స్ని, పౌరులని ఉగ్రవాదులుగా పొరపడి ఇండియన్ ఆర్మీ ఆఫ్స్పా చట్టం ప్రకారం కాల్చిపడేస్తుంది, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో వీళ్ళు నాగాలాండ్లో వార్తల్లో వచ్చిండ్రు, చనిపోయిన వాళ్ళది కొన్యాక్ తెగ అని చెప్పేసి. నెక్స్ట్ ఖాసీ తెగ, వీళ్ళు ఎక్కడ ఉన్నారు? నాగాలాండ్లో ఉన్నారు వీళ్ళు కూడా, సారీ మేఘాలయలో ఉన్నారు. ఖాసీ మేఘాలయ, ఈ అస్సాం మేఘాలయ సరిహద్దు ఒప్పందం అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. ఆ సరిహద్దు ఒప్పందాన్ని ఈ ఖాసీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. సో అస్సాం మేఘాలయ ఒప్పందాన్ని ఖాసీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. గోండులు ఉన్నారు, ఎందుకు? వీళ్ళు ఎక్కడ? వీళ్ళది ఛత్తీస్గఢ్. ఇన్ఫ్యాక్ట్ గోండులు తెలంగాణలో కూడా ఉంటారు. ఈ ట్రైబల్ గ్రూపుల్లో ఈ రెండవ అతిపెద్ద గ్రూపు గోండు అని చెప్పేసి పిలుస్తాం. వీళ్ళు ఎందుకు వార్తల్లో వచ్చిందంటే వీళ్ళకి స్పెషల్గా కమ్యూనల్ ఫారెస్ట్ రైట్స్ ఇచ్చారు, సారీ కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ ఇచ్చిండు, సిఎఫ్ఆర్ అని చెప్పేసి. ఇక్కడ ఇది వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే కంగేరి ఘాట్ జాతీయ పార్కులో ఉన్న గోండు వాళ్ళకి ఈ రాష్ట్రం అనేది కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ ఇస్తుంది. సో ఇట్లా సిఎఫ్ఆర్ రైట్స్ పొందిన రెండవ రాష్ట్రము ఛత్తీస్గఢ్, రెండవ జాతీయ పార్కు కంగేరి ఘాటి అని చెప్పేసి. మరి ఫస్ట్ ఏంటిదంటే ఒడిస్సాలోని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్. సో ఫస్ట్ కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ అనేది సిమ్లీపాల్ ఒడిస్సాలో ఉంటుంది, ఒడిస్సా సిమ్లీపాల్ అని చెప్పేసి. ఇక్కడ మాన్కేడియా ట్రైబల్ గ్రూప్ వాళ్ళకి సిఎఫ్ఆర్ రైట్స్ లభించినాయి ఫస్ట్ టైం ఇన్ ఇండియా. సెకండ్ టైం మనకి రీసెంట్లీ ఒక 10 days కాదు, అంటే 1 month అవుతుంది మొత్తం మీద. సో కంగేరి, ఇది మనకి కుమార్ సార్ చెప్పిన క్లాస్ ఇది. సో కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ అని చెప్పేసి కంగేరి ఘాట్ అనేది రెండవ జాతీయ పార్కు పొందింది. నెక్స్ట్ 10th చూస్తే మనకి బిల్ తెగ అనేది వార్తల్లో ఉంది. 4 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 39 ప్రాంతాలతోని ఒక స్పెషల్ స్టేట్ ఏర్పాటు చేయమని ఫైట్ చేస్తున్నారు బిల్ వాళ్ళు. రాజస్థాన్లో ఉన్నది, మధ్యప్రదేశ్లో ఉన్నది, గుజరాత్లో ఉన్నది, మహారాష్ట్రలో కూడా ఉన్నది. ఈ బెల్ అనేది ఏంటంటే అతిపెద్ద ట్రైబల్ గ్రూప్ అండి ఇన్ ఇండియా. సెకండ్ గోండు అయితే వస్తుంది. సో ఇది మనకి ట్రైబ్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి ఒక దగ్గర రాసుకుంటే మనకి ఈజీగా గుర్తుంటాయి. ఈ జనవరి నుంచి వార్తల్లో ఉంది. ఈ మంత్లీ కరెంట్ అఫైర్స్ కంటే ఇట్లా ఒక అంశం వచ్చినప్పుడు ఒక దగ్గర రాసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. మనం ఇంతవరకు ఏది కార్బన్ ఎమిషన్ మీద క్లాస్ చేసినాం ఆల్రెడీ. ఈ ఆర్థిక వ్యవస్థలో అన్ని రికార్డ్స్ చేసినాం ఒక దగ్గర. తర్వాత ఇది కూడా చేసినాం ట్రైబ్స్ అని చెప్పేసి. సో నెక్స్ట్ అంజలి బ్రవ, ఇది కమిటీ పేరండి. మనకి వార్తల్లో ఉన్న కమిటీ అంజలి బ్రవ అని చెప్పేసి. ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఈ ఫిజికల్ డిసబిలిటీస్ ఎవరైతే ఉంటారో, పర్సన్స్ విత్ డిజబిలిటీస్, దివ్యాంగులు లేదా వికలాంగులు అని చెప్పేసి పిలుస్తాం. సో అట్లా పిలవద్దు, వాస్తవంగా దివ్యాంగులు అని చెప్పేసి పిలవాలి. సో దివ్యాంగుల కోసము జాతీయ విధానం 2006 ఉంది. దీన్ని సవరించాలని చెప్పేసి న్యూ పాలసీ కోసము ఈ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయము అండ్ ఎంపవర్మెంటు, సాధికారత, ఈ మినిస్ట్రీ అనేది కమిటీ నియమిస్తుంది. కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఆల్రెడీ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసింది. అంజలి బ్రావ కమిటీ దేనికోసం అంటే దివ్యాంగుల కోసము నూతన నేషనల్ పాలసీ రూపొందించాలని చెప్పేసి నియమిస్తే రిపోర్ట్ ఇచ్చింది. సోషల్ జస్టిస్, సామాజిక న్యాయము అండ్ సాధికారత మంత్రిత్వ శాఖ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి రామకృష్ణ ఉన్నాడు. సో రామకృష్ణ ఎందుకున్నాడు అంటే వార్తల్లో ఇతను మనకి మొత్తం యుఎన్ఓ అనేది 2030 కల్లా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధించాలని చెప్పేసి మొత్తం 17 పెట్టుకుంటుంది. అందులో ఒకటి వాటర్ ఉంటుంది. సో వాటర్ మేనేజ్మెంట్ కోసము కృషి చేస్తుంది కాబట్టి ఈ ఎస్డిజి లోపల రామకృష్ణకి అవార్డు ఇచ్చింది కాబట్టి సో ఎస్డిజి పయనీర్ ఆఫ్ వాటర్ అని చెప్పేసి గుర్తింపించింది. సో ఎస్డిజి పయనీర్ ఆఫ్ వాటర్ అని చెప్పేసి సో తొలిసారిగా ఇండియన్కి వచ్చింది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి రామకృష్ణ అని చెప్పేసి. మొక్కలే ఉంటుంది, రైట్.
మనకి ఎస్టీజీ వార్తల్లో ఉంది 120 నుంచి 121కి మన ర్యాంక్ అనేది పోయింది 2022 డాటా ప్రకారము. ఎస్టీజీ రిపోర్ట్ ఇచ్చింది. సో 120 కాదు 121కి ఎగిరిపోయింది. నెక్స్ట్ ఇది ఇట్లా ఉన్నది పేరు, ఎట్లా అంటే స్కల్ జంగ్, ఇది ఇంగ్లీష్లో రాస్తాను ఫస్ట్ అయితే. సో స్కల్ జంగ్, సో రిగ్ జిన్ను, మొత్తం మీద ఈ పేరు అది గిట్ల ఉన్నది, స్పెల్లింగ్ అయితే ఇది. సో తెలుగులో ఏమంటే అది రైట్. ఈయనెందుకు వార్తలు ఉండంటే ఈ అన్నపూర్ణ శిఖరాన్ని సప్లిమెంట్ ఆక్సిజన్ లేకుండా ఎక్కిండు, అందుకు మనకి వార్తల్లో ఉన్నాడు. ఎవరు? స్కల్ జంగు రిజ్ జింగ్ అని చెప్పేసి రైట్. మనకి రీజీజు వేరే, ఈయన న్యాయశాఖ మంత్రి, ఈయన రిజ్ జిన్ను. సో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, అన్నపూర్ణ అని చెప్పేసి ఆ శిఖరాన్ని ఆక్సిజన్ లేకుండా ఎక్కిండట. సో మనకి ఇటీవల పూర్ణ తెలంగాణ అమ్మాయి ఉన్నది, ఆమె 7 సమ్మిట్ రికార్డును కొట్టింది. అంటే 7 ఖండాల్లో 7 శిఖరాలను ఎక్కింది. ఉత్తర అమెరికాలో డెనాలిని ఎక్కింది, దాంతో 7 అయిపోయినాయి. ఆసియాలో ఎవరెస్టు, ఆఫ్రికాలో కిలిమంజారో, ఐరోపాలో ఎల్బ్రూస్ అని చెప్పేసి, ఆస్ట్రేలియాలో కార్టెంజ్ లేదా జయా అని చెప్పేసి. జయా దయాలంటే మనకి మళ్ళీ గీతా ప్రెస్ యొక్క ఫౌండర్ అతను. నెక్స్ట్ ఏముంటుంది, అంటార్కిటికాలో విన్సన్ అని చెప్పేసి, దక్షిణ అమెరికాలో అకన్ కాగువా అని చెప్పేసి. మొత్తం మీద 7 శిఖరాలు అయితే ఎక్కింది, అందుకు రికార్డు సృష్టించింది. సో నెక్స్ట్ స్పోర్ట్స్ అండి. ఇక స్పోర్ట్స్ ఫీఫా 2026 యొక్క ఆతిథ్య హక్కులు తొలిసారిగా 3 దేశాలు గెలుచుకున్నాయి. సో మనకి అమెరికా గెలుచుకుంది, కెనడా గెలుచుకుంది, అండ్ మెక్సికో కూడా గెలుచుకుంది రైట్. ఇది ఫీఫా 26. మరి 22 అనేది ఇంకా మనకు జరగలేదండి, బట్ ఖతార్లో జరుగుతుంది. ఖతార్ ఇటీవల ఖతార్ మనకి వార్తల్లో ఉంది. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు గబాన్, ఖతార్, సెనగల్, ఆఫ్రికా దేశాలకి వెళ్తాడు తొలిసారిగా. ఈ ఖతార్ దేశానికి వెళ్ళినప్పుడు మన బీజేపీ ముద్దుబిడ్డ నుపూర్ శర్మ మహమ్మద్ ప్రవక్తకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుంది. ఈ గల్ఫ్ దేశం కాబట్టి ఖతార్ అనేది వెంకయ్య నాయుడుకి ఇబ్బంది గురి చేస్తుంది కొంచెం రైట్. వాస్తవంగా ఇప్పటికీ నుపూర్ శర్మకి ఎటువంటి చర్య తీసుకున్నట్టుంది, మేబీ అరెస్ట్ చేసినలు, బట్ ఏదో అట్లా నామకి వస్తే అరెస్ట్. నెక్స్ట్ సో చెస్ ఒలింపియాడ్. ఒక హిందూలో ఒక ఆర్టికల్ వచ్చిందండి, చెప్పొద్దు, బట్ ఈ ఖతారులో వెంకయ్య నాయుడు ఉన్నప్పుడు ఈ నుపూర్ శర్మ వ్యాఖ్యలు చేస్తుంది. సో ఈమెను ఏమంటామంటే హిందూ పేపర్ ప్రకారము సో కేజ్డ్ ప్యారెట్. ఈ చిలుక అనేది చిలుక పలుకులు పలికి యజమానికి ఇబ్బంది పెట్టింది అని చెప్పేసి ఒక ఎక్సలెంట్ ఆర్టికల్ వచ్చింది. మేబీ ఇది ఇన్సిడెంట్ జరిగిన సండే మొత్తం మీద ఎక్స్ప్లెయిన్డ్ కాలంలో వచ్చింది. సో చిలక పలుకులు యజమానికి ఇబ్బంది పెట్టినాయట మొత్తం మీద రైట్. చెస్ ఒలింపియాడ్ ఏంటిది అంటే ఇది మనకు వార్తల్లో ఉంది, చెన్నైలో జరుగుతుంది సార్. చెన్నైలో కాదు, తమిళనాడులో ఉన్న ఇది మహాబలిపురంలో జరుగుతుంది. ఎందుకు ఇది అంటే మనకి ఈ చెస్ ఒలింపియాడ్ మీన్స్ చెస్ ప్రపంచ కప్పు. చెస్ అనే గేమ్లో చెస్ పుట్టిందే ఇండియాలో, బట్ ఫస్ట్ వరల్డ్ కప్ జరుగుతుంది చెస్ ఒలింపియాడ్. చెస్ ప్రపంచ కప్పు ఇండియాలో ఫస్ట్ టైం, మొత్తం మీద 44th ఇది. సో మహాబలిపురం, దీని యొక్క మస్కట్ తంబి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఈ వరల్డ్ కప్కి, ఫుట్బాల్కి, ఒలింపిక్స్కి ఉంటుంది టార్చర్ రీలే అని చెప్పేసి. చెస్కి లేదు, వెరీ ఫస్ట్ టైం దీన్ని టార్చర్ రీలే అనేది స్టార్ట్ చేస్తారు, పరుగు అనేది. సో నరేంద్ర మోడీ గారు ఈ విశ్వనాథన్ ఆనంద్కి టార్చర్ రీలే తొలిసారిగా అందిస్తాడు. మోడీకి ఇచ్చింది ఎవరు అంటే అంతర్జాతీయ చెస్ సమైక్య యొక్క అధ్యక్షుడు. ఆయన పేరు ఏది ఉంటే అది. సో నేను నోట్స్లో కూడా రాయలేదు, ఎన్ని పేర్లు మనం గుర్తుపెట్టుకుంటాం, ఆ పేరు ఎక్కడ మనకి ఎగ్జామ్లో రాదు, అవసరం లేదు. బట్ చెస్ సమైక్య అధ్యక్షుడు మోడీకి ఇస్తే మోడీ మన ఆనంద్కి ఇస్తాడు. ఇంకోటి ఏమన్నాడంటే ఇక మీదట ఈ చెస్ ఒలింపియాడ్ ప్రపంచంలో ఎక్కడ జరిగినా కూడా టార్చర్ రీలే స్టార్ట్ అయ్యేది ఇండియా నుంచి అని చెప్పేసి మనకి వచ్చింది అనౌన్స్మెంటు. సో మనకి ఈ మహాబలిపురం అనేది కొంచెం ఇంపార్టెంట్ అండి. హిస్టరీ పరంగా చూస్తే మహాబలిపురం నిర్మాత ఎవరు అంటే నరసింహవర్మ.
ఇన్ఫ్యాక్ట్ ఈయన 1, 2 కూడా ఉన్నాడు మనకి. ఇది పల్లవ వంశం అని చెప్పి ఉంటుంది, పల్లవ వంశం. ఇన్ఫ్యాక్ట్ ఈ ఎప్పుడు అంటే ఆయన పేరు పులకేశి II అన్నట్టు. సో పులకేశి II అని చెప్పేసి ఈయన పశ్చిమ చాళుక్యులు లేదా బాదామి చాళుక్యుల రాజు అండి. బాదామి రాజు. ఈ పులకేశి II ఏం చేస్తాడు అంటే ఈ నరసింహవర్మ వన్ యొక్క ఫాదర్ మహేంద్ర వర్మని ఓడిస్తాడు. సో మహేంద్ర వర్మ వన్ని ఓడిస్తే దీనికి ప్రతీకారంగా పల్లవ రాజు నరసింహవర్మ వన్ అనేది పులకేశి IIని ఓడిస్తాడు. అప్పుడు ఇతనికి బిరుదు బాదామి కొండ లేదా వాతాపి కొండ లేదా మహామల్ల అని చెప్పేసి బిరుదు వస్తుంది. మహామల్ల అంటే గొప్ప యోధుడు. ఆ మహామల్ల పేరు అనేది బ్రిటిష్ కాలంలో మహాబలిపురంగా మారుతుందట. సో మనకి నరసింహవర్మ వన్ అనేది విజయానికి గుర్తుగా నిర్మిస్తాడు. నరసింహవర్మ వన్ మహాబలిపురం అన్నట్టు. సో ఇది మనకి స్పోర్ట్స్ రంగంలో ఉన్న కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ చూస్తే తెలంగాణ అండి. తెలంగాణలో పట్టణీకరణ మీద ఇండియా మొత్తంలో నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చింది. సో నీతి ఆయోగ్ రిపోర్ట్ ఏంటి అంటే పట్టణీకరణ మీద. సో మొత్తం మీద తెలంగాణలో పట్టణీకరణ క్రమంగా పెరుగుతుందని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది. ప్రజెంట్ అయితే 46.8 ఉందట. 2025 కల్లా 50% అయిపోతుందట. సో 25 ఇయర్స్ మనది ముందుందట ఇతర రాష్ట్రాల కంటే. అయినప్పటికీ పట్టణీకరణలో ఫస్ట్ చూస్తే మనకి తమిళనాడు వస్తుంది, సెకండ్ కేరళ వస్తుంది, థర్డ్ తెలంగాణ వస్తుంది. సో మనకు నీతి ఆయోగ్ ప్రకారం తెలంగాణలో స్థానిక పట్టణ సంస్థలు ఎన్ని అంటే 142 అన్నట్టు. తెలంగాణలో స్థానిక పట్టణ సంస్థలు 142 ఉన్నాయి తెలంగాణలో. 142 ఆర్టికల్ మనకి వార్తల్లో ఉంది ఇటీవల. 142 ఆర్టికల్ అనేది దేన్ని ఉపయోగించుకుందంటే ఇటీవల ఈ ప్రిన్స్ జర్నల్ సింగ్ అని చెప్పేసి బాంబే IIT సీట్ ఇస్తుంది. పెరు రివాలన్ కేసు అని చెప్పేసి 142 ఆర్టికల్ ఉపయోగించుకొని రిలీజ్ చేస్తుంది. అక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి, 172 ఆర్టికల్ వర్సెస్ 161 ఆర్టికల్ అని చెప్పేసి ఫైట్ చేసుకుని అక్కడ. అప్పుడు ఈ 142ను ఉపయోగించుకొని సుప్రీంకోర్టు అనేది పెరు రివాలన్ని రిలీజ్ చేస్తుంది. ఇటీవల సెక్స్ వర్క్ యాజ్ ఏ ప్రొఫెషన్గా కూడా 142 ఆర్టికల్ను ఉపయోగించుకొని తీర్పు చెప్పింది. 142 ఆర్టికల్ అదంతా పట్టణీకరణ అండి. నెక్స్ట్ చూస్తే మనకి విరాట పర్వం సినిమా అనేది వార్తల్లో ఉంది. సో ఇది ఎందుకు మనం డిస్కస్ చేయాలంటే సినిమా స్టోరీ అంతా మనకి ఏం అవసరం లేదు, కానీ సినిమాలో ఏమి ఇచ్చినా మనకు తెలియదు. కానీ సో మొత్తమే తెలంగాణ సినిమా కాబట్టి మనం కంపల్సరీ డైరెక్టర్ ఎవరి దాన్ని బట్టి సినిమా వచ్చిందని చెప్పేసి. సో వేణు సినిమా ఇది. వేణు ఉడిగాల లేదా ఉగిడాల అని చెప్పేసి ఆ వేణు డైరెక్టరు. ఈ విరాట పర్వం సినిమా అనేది వాస్తవంగా సరళ అని చెప్పేసి తూము సరళ ఉంటుంది. 1990స్లో జరిగిన ఒక సంఘటన ఆధారంగా సినిమా తీయబడింది తూము సరళ అని చెప్పేసి. ఈ తూము సరళ యొక్క పాత్ర మన సాయి పల్లవి వెన్నెలగా చేస్తుంది. సాయి పల్లవి వెన్నెలగా. స్టోరీ ఏంటి, వాస్తవంగా వీళ్ళది భూపాలపల్లి అండి. అంటే అంతకుముందు వరంగల్, ఇప్పుడు భూపాలపల్లి. ఇది సరళ ఫ్యామిలీ, పల్లవి అని చెప్పేసి వెన్నెల. సో వీళ్ళది నెక్స్ట్ వీళ్ళు ఖమ్మానికి వలసపోతారు. కారణం ఏంటంటే వరంగల్లో పీపుల్స్ వార్ గ్రూప్ అనేది యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో వీళ్ళు ఇక్కడ నుంచి ఖమ్మానికి వలసపోతారు. తూము సరళ కూడా కమ్యూనిస్టు, వాళ్ళ ఫాదర్ కమ్యూనిస్టు భావజాలం ఎక్కువ ఉంటుంది, వామపక్ష భావజాలం ఎక్కువ ఉంటుంది. చిన్నప్పుడు పద్యాలు చెప్పినాడు కాబట్టి ఈమెకి కమ్యూనిస్టు మీద ఒక రకమైన ప్రేమ వస్తుంది. ఈ ఖమ్మంలో ఈమె ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న టైంలో నిజామాబాద్కి పారిపోతుంది. అక్కడ శంకరన్న అని చెప్పేసి ఉంటాడట. సో మనకి సినిమాలో రవణ అండి, సినిమాలో రవణ, రియల్ లైఫ్లో శంకరన్న అని చెప్పేసి. సో ఈమెని పోలీసు ఇన్ఫార్మర్గా భావించి శంకరన్న ఆవేశపూరితంగా ఉండి చంపేస్తాడు. ఈ నిజామాబాద్ జిల్లా యొక్క కార్యదర్శి దళానికి శంకరన్న. సో ఈ చనిపోయాక ఒక 15 రోజులకి మొత్తం మీద చంపేస్తారు, కాలేస్తారు. ఆమె ఫోటోని రిలీజ్ చేస్తారు బయటకి. సో ఈ కమ్యూనిస్ట్ పార్టీని సారీ చెప్తుంది, మేము పొరపాటుగా భావించి చంపేసినామని చెప్పేసి సారీ చెప్తుంది.
సో ఇది సినిమా స్టోరీ కాకుండా రియల్ లైఫ్ స్టోరీ. భూపాలపల్లి జననము, తండ్రి యొక్క ఎఫెక్ట్ వల్ల ఆమె కమ్యూనిస్టు పార్టీ వైపు అట్రాక్ట్ అవుతుంది. ఖమ్మం నుంచి నిజామాబాద్కి వలస పోతుంది. ఇంత లాంగ్ ఎందుకు ఖమ్మంలో మరి గ్రూపులు లేవా అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నది, బట్ ఆ కారణం ఏంటి అని చెప్పేసి సినిమా ప్రకారం ఏంటి అంటే రవణ యొక్క రచన ఉంటుంది, అరణ్య అని చెప్పేసి పుస్తకం ఉంటుంది, దాన్ని చూసి ఫ్లాట్ అయిపోతుంది అని చెప్పేసి సినిమా చూపిస్తాడు. బట్ ఈమె ఫ్లాట్ అయింది విప్లవకారుడికి కాదు. మరి ఇంత లాంగ్ ఎందుకు వెళ్ళిందంటే ఖమ్మంలో ఉంటే గిట్ట వాళ్ళ ఫాదర్స్ కానీ వాళ్ళ అన్నయ్య కానీ వాళ్ళు పట్టుకుంటారని చెప్పేసి దూరంగా వెళ్ళి ఉండవచ్చు. రైట్. శంకర్ వీళ్ళ అన్నయ్య ప్రకారం, ఎవరు ఈ సరళ వాళ్ళ అన్నయ్య ప్రకారము రామకృష్ణ అని చెప్పేసి పేరు మొత్తం ఉన్నది. ఈ ప్రసాద్ అని చెప్పేసి వరంగల్లో ఉంటుంది హాస్పిటల్, ఆ ప్రసాద్ హాస్పిటల్ యొక్క అధినేత. ఆయన ప్రకారం శంకర్ అన్న విలను, బట్ సినిమాలో రవణకి పాజిటివ్ యాంగిల్లో చూపిస్తారు. పోలీస్ వాళ్ళు ఏదో చేస్తే మొత్తం మీద ఈ రవణ చంపేసినాడు అని చెప్పేసి అది సినిమా. రైట్. శంకర్ అన్న, రవణ, తూము సర్ల సాయి పల్లవి, డైరెక్టర్ వచ్చేసి వేణు. ఈ మ్యూజిక్ డైరెక్టర్ బొబ్బిలి శంకర్ అని చెప్పేసి ఏదో ఉంది. రైట్. ఇది మనకి విరాట పర్వం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.